తర్వాత జయశంకర్ సార్ నిన్ను ఎప్పుడు మరవము రేవత్ నివాలి జయశంకర్ సారు. ఎందుకంటే తెలంగాణ రావడానికి ఆయన ఒక ప్రొఫెసర్గా ఆయన పడ్డ బాధలు, సాధక బాధలు, కష్ట సుఖాలు ఇవన్నీ స్టూడెంట్స్ గురించి, రాష్ట్రం గురించి చాలా గైడ్లైన్స్గా ఒక పెద్ద మనిషిగా అసలు ఈయనను బాపూజీ అంటారు. ఈయనను బాపూజీ అంటారు. గత సీఎం చంద్రశేఖర్ని కాదు అనేది. సీఎం చంద్రశేఖరు ఆయన లెవెలు, ఆయన ఎట్లా అంటే మాటల గారడి అయినది, ఈయనదేమో చేతల గారడి. కాబట్టి జయశంకర్కున్న పేరుతో తెలంగాణ రాష్ట్రానికి, స్టూడెంట్స్కు, నిరుద్యోగులకు, ఉద్యోగులకు, ప్రజలకు మంచి విధంగా స్టేట్ రావడానికి అవకాశం తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సహాయంతో ఈరోజు తెలంగాణ తెచ్చుకున్నామంటే జయశంకర్ వల్లనే. కానీ ఎవరినో పట్టుకొని మనము బాప అనడము, ఎవరినో పట్టుకొని మనం పొగడము, పాలాభిషేకాలు చేయడము ఇవన్నీ మన బుద్ధి లేనితనం ఇది కదా. ఇది బాగా ఆలోచన చేయాలి ఈ విషయాలు. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో తొలి రోజే ప్రముఖ అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. అంటే ఎందు గురించి ఈ విషయం చేస్తున్నాడు? ఈయన ఏం చేయకపోయినా ఆయన ఆగి ఉండొచ్చు, ఈసారి కాకుండా నెక్స్ట్ సారి రాకున్నా పర్లేదు. కానీ అది కాదైనా నన్ను ప్రజలు గెలిపించారు, నేను ప్రజలకు ఏదో చేయాలి ప్రతి క్షణం ఆలోచనతో రోజుకు 18 గంటలు పనిచేస్తున్నాడు. 24 గంటలలో 18 గంటలు చేస్తే ఆ 5-6 గంటలకి మరి ఎప్పుడు నిద్రపోతుండు, ఎప్పుడు తింటుండు, ఏం చేస్తుండు, ప్రజలను అనుసరించి ప్రజల గురించి ఈ పనులు చేయడము. తర్వాత నిన్న అసెంబ్లీ అయిపోవడము, తర్వాత ఇక్కడ అమెరికా పోవడము, ఇంత హార్డ్ వర్క్ చేసుకుంటూ మళ్ళీ తిరిగి అమెరికా పోయిన తెలంగాణ రాష్ట్ర ప్రజల శ్రేయస్సులు కోరి ఈరోజు కంపెనీలు తేవడానికి ఈ అమెరికా పర్యటనలో తొలి రోజే ప్రముఖుల అంతర్జాతీయ విషయంలో అందరితో కలవడము, వాళ్ళకు బొక్కేలు ఇవ్వడము, తర్వాత జ్ఞాపక ఇస్తున్న అంతర్జాతీయ ఐటీ దిగ్గజ కంపెనీ కాగ్నిజెంట్ శుభవార్త అందించింది ఈయన పోయిన తర్వాత. ఇలా 839 కోట్ల పెట్టుబడుల గురించి మాట్లాడింది. నగరంలో భారీ విస్తరణ ప్రణాళిక ప్రకటించింది. హైదరాబాద్ దాదాపు 15,000 మంది ఉద్యోగులకు పని కల్పించేలా కొత్త క్యాంపస్ నెలకొల్పనున్నట్టు సోమవారం ప్రకటించింది. 20,000 మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నెలకొల్పుతామని కాగ్నిజెంట్ CEO రవికుమార్ ప్రకటించారు. చూసారా, ఈరోజు స్టూడెంట్స్ గురించి, ఎన్ఆర్ఐల గురించి 15,000 మంది ఉద్యోగులు కనిపించేలా కొత్త క్యాంపస్ తర్వాత నెలకొల్పినట్టు సోమవారం ప్రకటించిండు. నిన్ననే ఈ 20,000 మంది ఉద్యోగులు పనిచేసే సామర్థ్యం కలిగి ఉండేలా 10 లక్షల చదరపు అడుగుల స్థలంలో దీనిని నెలకొల్పుతాము కాగ్నిజెంట్ CEO రవికుమార్ ఈ విషయంలో ప్రకటించారు. అంటే తెలంగాణ సీఎం అక్కడ పోవడము, వీళ్ళంతా కలిసి మాట్లాడుకోవడము, ఒప్పందాలు జరగడము, ఇక్కడ నిరుద్యోగ సమస్య పోవడము, ఈ కంపెనీకి ఈ విధంగా ఇన్ని వేల మంది చేయడము, దీన్ని ప్రతిష్టాపన చేయడము. 2002లో కేవలం 180 మంది ఉద్యోగులతో హైదరాబాద్లో తొలి కార్యాలయం ప్రారంభించిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలో 5 కార్యాలయాలు 18,000 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కొత్త సాంకేతిక అంటే అమెరికాలో సీఎం ప్రయాణం చేయనికే కాదు, ప్రజల అవసరాల గురించి, సమస్యల గురించి, ఉద్యోగుల గురించి, పెట్టుబడుల గురించి ఇవన్నీ తేవడానికి ప్రశాంతంగా అమెరికా వెళ్ళేసి ఇక్కడ రావడానికి పెద్ద పెద్ద కంపెనీలు రావడానికి ప్రయత్నం చేసి ఈయన ఉద్యోగులకు, ఎన్ఆర్ఐలకు ఒక మంచి జరిగేటట్టుగా తెలంగాణ రాష్ట్రం అంతటా రావాలని రిక్వెస్ట్ చేసి మొత్తం పెద్ద పెద్ద కంపెనీలను రావడానికి ప్రయత్నం చేస్తుంది.